హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఏకే టెక్ సొల్యూషన్స్ అండి. గుడ్ మార్నింగ్ రైతు మిత్రులందరికీ శుభోదయం అండి. ఈరోజు మార్కెట్కి సరుకు మామూలుగా రాలేదండి. అందుకనే తేజ 21,000 మించుకుంటున్నదండి. ఖమ్మం మార్కెట్లో అయితే 21,850. మొత్తంగా చూసుకుంటే ఈరోజు డేటు 13 ఫిబ్రవరి 2024. ఈరోజు మంగళవారం అండి. ఈరోజు మార్కెట్కి ఒక 2 లక్షల పైన వచ్చినాయండి బస్తాలు. బయట అన్నీ కలుపుకొని ఒక 2,50,000 ఉండొచ్చండి అప్రాక్సిమేట్గా. ఎక్కువ అరైవల్స్ ఉన్నాయి కాబట్టి రేటు కొంచెం స్లో అనేది అనిపిస్తుందండి. బట్ డిమాండ్ అయితే పెద్ద తగ్గలేదు. బట్ సరుకు ఎక్కువ వచ్చింది, అర్థం చేసుకోవాలండి. 341 14,000 నుంచి 20,000 రెగ్యులర్గా పడుతుందండి. మంచి క్వాలిటీస్ ఉంటే 21. అదే నెంబర్ 5 అయితే 16,000 నుంచి 19,000 20,000 రెగ్యులర్గా పడుతుందండి. మంచి క్వాలిటీస్ ఉంటే 20,500. బంగారం 17 నుంచి 17,500 అండి. ఎక్కడన్నా 18,000. 5531 అయితే 12,000 నుంచి 16,000 అండి. 355 18,000 నుంచి 20,000 పడుతున్నాయండి. కర్నూలు రెడ్డిలో అయితే 15 నుంచి 19,000 19,500. సువర్ణవేడిగా 1081 కూడా 16 నుంచి 17 17,500 18,000. 2043 18,000 నుంచి 23,000 24,000 పడుతుందండి. ఆర్మూర్లో అయితే 13,000 నుంచి 16,000 మ్యాక్సిమం అండి. ఎక్కడన్నా ఒక లాటు 16,500. బుల్లెట్లు కూడా 14 నుంచి 17,000 17,500 అండి. 334లో సూపర్ టెన్లు కొంచెం డల్గా ఉందండి. 15,000 నుంచి 19,000. సూపర్ టెన్ ఎక్కడన్నా ఇంకో 500 వేస్తున్నారండి. తేజ అయితే 17,000 నుంచి 20,000 రెగ్యులర్గా అన్నీ కొంటున్నారండి. ఎక్కడన్నా 21,000. అదే ఖమ్మం మార్కెట్లో తేజ అయితే 21,850 అండి రేటు. ఇంకా ఎల్లో పెద్ద డిమాండ్ లేదండి. 20,000 అట్లా కొంటున్నారు. ఎల్లో పెద్ద సేల్స్ లేదు. ఎల్లో తాలు అయితే 10,000 నుంచి 11,000 12,000. తేజ తాలు అయితే 10,000 నుంచి 12,000 13,000. ఎక్కడన్నా 14,000 అండి. 341 తాలు డీడీ తాలు కూడా 10,000 నుంచి 12,000 13,000 కొంటున్నారండి. కలగలుపులు కలర్ని బట్టి ఇంకో రకాలు పడుతున్నాయండి. ఎక్కువ మచ్చకాయలు తెల్ల తడిగా ఉండి తీసుకోకండి అండి. డ్రై క్వాలిటీస్ ఉంటే డిమాండ్గా ఉందండి. ఇప్పుడు సరుకు రావడం వల్ల కొంచెం స్లో అనిపిస్తుంది. బట్ మార్కెట్ డిమాండ్ అయితే అలానండి. ఎక్స్పోర్ట్ వాళ్ళు కొంటున్నారు ఫుల్గా. స్టాక్ ఇట్లా కొంచెం చూసి మంచి క్వాలిటీస్ ఉంటే కొన్ని స్టాక్ పెట్టుకుంటున్నారండి. మన ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన అప్డేట్ ధరలు మన రైతులకు తెలియజేయండి.